ఇవాళ మనం డిస్కస్ చేయబోయే వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 పార్ట్ 5. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఎల్ని బ్రెన్నర్ వెతుకుతూ ఉంటాడు. జానథన్, స్టీవ్ గొడవ పడతారు. జానథన్ ని పోలీస్ అరెస్ట్ చేస్తారు. హాపర్, జాయ్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి జానథన్ కార్ లో వెపన్స్ చూస్తారు. జానథన్ హాపర్, జాయ్స్ కి డెమోగార్గన్ గురించి చెప్తాడు. జానథన్ తనకి చెప్పకుండా డెమోగార్గన్ దగ్గరికి వెళ్ళాడు అని జాయ్స్ తిడుతుంది. ఏం చేస్తున్నా నాకు చెప్పి చెయ్యి అంటుంది. మైక్ ని బుల్లీ చేసిన అబ్బాయి తన అమ్మని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అబ్బాయి హాపర్ కి జుట్టు తక్కువ ఉన్న అమ్మాయి నా చెయ్యి విరగొట్టింది, తనకి పవర్స్ ఉన్నాయి, తను మైక్ తో ఉంది అని చెప్తాడు. హాపర్, జానథన్, నాన్సీ, జాయ్స్ మైక్ ఇంటికి వెళ్తారు. అక్కడ ఏజెంట్స్ మైక్ ఎల్ కోసం వెతుకుతూ ఉంటారు. హాపర్ వాళ్ళకన్నా ముందు మనం మైక్ ఎల్ ని కనుక్కోవాలి అంటాడు. జానథన్ వీల్ రేడియో తీసుకొని మైక్ తో మాట్లాడతాడు. మైక్ ఎక్కడున్నాడో జానథన్ వాళ్ళకి చెప్తాడు. ఏజెంట్స్ మైక్ ఉన్న చోటకి వస్తారు. హాపర్ వచ్చి ఏజెంట్స్ ని కొట్టి ఎల్, మైక్, డస్టిన్, లూకస్ ని వీల్ ఇంటికి తీసుకొస్తాడు. జాయ్స్, జానథన్, నాన్సీ ఆల్రెడీ అక్కడ ఉంటారు. వీల్ అప్సైడ్ డౌన్ పోర్టల్ డెమోగార్గన్ గురించి చెప్తాడు. హాపర్ నేను పోర్టల్ ని చూశాను అంటాడు. నాన్సీ ఎల్ కి బాబ్రా ఫోటో ఇస్తుంది. ఎల్ రేడియోలో వీల్ బాబ్రాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది, కానీ తను వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కోలేకపోతుంది. బాత్ టబ్ ని చూసి వాటర్ లో ఉంటే వీల్ బాబ్రాని కనుక్కోగలను అంటుంది. డస్టిన్ క్లార్క్ కి కాల్ చేసి ఐసోలేషన్ ట్యాంక్ ఎలా చెయ్యాలి అని అడుగుతాడు. టబ్ చీకటిగా ఉండాలి, వాటర్ కరెక్ట్ టెంపరేచర్ లో ఉండాలి, 1500 పౌండ్స్ ఉప్పు వాటర్ లో వెయ్యాలి, అప్పుడు మనిషి నీళ్ళల్లో తేలుతారు. టబ్ నైట్ స్కూల్లో సెటప్ చేస్తారు. ఎల్ టబ్ లో సబ్ కాన్షియస్ లో అప్సైడ్ డౌన్ కి వెళ్తుంది. హాపర్, జానథన్, నాన్సీ, జాయ్స్, మైక్, డస్టిన్, లూకస్ ఎల్ పక్కనే ఉంటారు. వాళ్ళ దగ్గర రేడియో పెట్టుకుంటారు. ఎల్ కి అప్సైడ్ డౌన్ లో బాబ్రా డెడ్ బాడీ కనిపిస్తుంది. ఎల్ భయపడుతుంది. జాయ్స్ నేను ఇక్కడే ఉన్నాను, భయపడకు అంటుంది. ఎల్ కి కొంచెం ధైర్యం వస్తుంది. బార్బరా చనిపోయింది అని చెప్తుంది. నాన్సీ ఏడుస్తుంది. ఎల్ కి విల్ కనపడతాడు. ఎల్ విల్ తో ఇంకొంచెం సేపట్లో మేము వస్తున్నాము, జాగ్రత్తగా ఉండు అంటుంది. విల్ తొందరగా రండి అంటాడు. అది రేడియోలో వినిపిస్తుంది. ఎల్ టబ్ నుంచి బయటికి వస్తుంది. విల్ అప్సైడ్ డౌన్ లో వాళ్ళ ఇంటి వెనక అడవిలో ఒక ప్లేస్ లో ఉన్నాడు. జాయ్స్, జానథన్ కి ఆ ప్లేస్ తెలుసు. హాపర్, జాయ్స్ దొంగతనంగా ల్యాబ్ లోకి వెళ్తారు. అక్కడ గార్డ్స్ కి దొరికిపోతారు. నాన్సీ, జానథన్ డెమోగార్గన్ ని చంపాలని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎవ్వరికీ తెలియకుండా సీజ్ చేసిన వాళ్ళ వెపన్స్ తీసుకొస్తారు. అప్సైడ్ డౌన్ లో విల్ ఉన్న దగ్గరికి డెమోగార్గన్ వస్తుంది. ల్యాబ్ లో జాయ్స్ హాపర్ ని వేరే వేరే రూమ్స్ లో పెడతారు. బ్రెన్నర్ జాయ్స్ ని ఎప్పుడు ఎలా వీల్తో మాట్లాడావు అని అడుగుతాడు. జాయ్స్ చెప్పదు. హాపర్ ని నీకు ఏమి తెలుసో మొత్తం చెప్పు అని టార్చర్ చేస్తారు. హాపర్ బ్రెన్నర్ తో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. బ్రెన్నర్ మైక్, డస్టిన్, లూకస్ ని ఏమీ చెయ్యకూడదు. విల్ ని వెతకడానికి హాపర్ జాయ్స్ ని పోర్టల్ దగ్గరికి పంపాలి. హాపర్ 11 ఎక్కడుందో బ్రెన్నర్ కి చెప్తాడు. విల్ దొరికాక ల్యాబ్ గురించి ల్యాబ్ లో ఏమవుతుందో హాపర్, జాయ్స్ ఎవ్వరికి చెప్పరు. బ్రెన్నర్ డీల్ కి ఒప్పుకుంటాడు. సూట్స్ వేసి హాపర్, జాయ్స్ ని పోర్టల్ కి పంపుతారు. హాపర్, జాయ్స్ చిన్నగా జాగ్రత్తగా పోర్టల్ లోకి వెళ్తారు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న అడవిలో విల్ ని వెతుకుతారు. విల్ అక్కడ ఉండడు. నాన్సీ, జానథన్ డెమోగార్గన్ ని చంపాలని విల్ ఇంటికి వెపన్స్ తో వెళ్తారు. డెమోగార్గన్ ని చంపడానికి ట్రాప్ సెట్ చేస్తారు. డెమోగార్గన్ రావడానికి చేతిని కోసుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు జానథన్ ని తిట్టి రెచ్చగొట్టినందుకు సారీ చెప్పడానికి స్టీవ్ జానథన్ ఇంటికి వస్తాడు. లైట్స్ బ్లింక్ అవుతాయి. డెమోగార్గన్ వస్తుంది. నాన్సీ స్టీవ్ కి ఒక వెపన్ ఇచ్చి డెమోగార్గన్ ని షూట్ చేసి ట్రాప్ ఉన్న రూమ్ కి పరిగెత్తుతారు. స్టీవ్ కి ఏమీ అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఎంతసేపు అయినా డెమోగార్గన్
ట్రాప్స్ ఉన్న రూమ్ లోకి రాదు. బయటికి వెళ్లి చూస్తే డెమోగార్గన్ వెళ్లిపోతుంది. నాన్సీ అది మళ్ళీ వస్తుంది, నువ్వు వెళ్ళిపో అని స్టీవ్ ని పంపించేస్తుంది. స్టీవ్ బయటికి వెళ్లి కార్ ఎక్కుతాడు. మళ్ళీ లైట్స్ బ్లింక్ అవ్వడం చూస్తాడు. డెమోగార్గన్ వస్తుంది. గన్ తో ఎంత కాల్చినా దానికి ఏమీ అవ్వదు. స్టీవ్ వచ్చి నాన్సీ జోనథన్ కి హెల్ప్ గా డెమోగార్గన్ తో ఫైట్ చేస్తాడు. డెమోగార్గన్ ట్రాప్ లో ఇరుక్కుంటుంది. జోనథన్ లైటర్ వేసి డెమోగార్గన్ ని కాల్చేస్తాడు. పోర్టల్ లో ఉన్న హాపర్ జాయ్స్ కి డెమోగార్గన్ అరుపు వినిపిస్తుంది. మంట ఆరిపోయాక డెమోగార్గన్ అక్కడ ఉండదు, అది చనిపోలేదు. పోర్టల్లో హాపర్ జాయ్స్ ఇంట్లో విల్ ని వెతుకుతూ ఉంటారు. జాయ్స్ ఉన్న దగ్గర లైట్స్ బ్లింక్ అవుతాయి. జోనథన్ జాయ్స్ అది నువ్వేనా అంటాడు. జాయ్స్ కి జోనథన్ మాటలు వినపడినట్టు ఉంటుంది. బ్రెన్నర్ హాపర్ విల్ ని వెతకలేడు, పోర్టల్లో వాళ్ళు చనిపోతారు అనుకుని హాపర్ చెప్పిన డీల్ కి ఒప్పుకుంటాడు. మైక్, డస్టిన్, లూకస్, ఎల్ స్కూల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. పవర్స్ వాడాక ఎల్ వీక్ గా ఉంటుంది. మైక్ ఎల్ ని కిస్ చేసి నువ్వు నాకు ఇష్టమని చెప్తాడు. బ్రెన్నర్ ఏజెంట్స్ 11 దగ్గరికి వెళ్తారు. ఎల్ తన పవర్స్ తో 3 ఏజెంట్స్ ని చంపేస్తుంది. ఎల్ కూడా కింద పడిపోతుంది. ఎంత లేపినా లెగవదు. అక్కడ ఉన్న బ్లడ్ వల్ల గోడ పగలు కొట్టుకొని డెమోగార్గన్ వస్తుంది. మైక్, డస్టిన్, లూకస్ ఎల్ ని తీసుకొని పరిగెడతారు. ఏజెంట్స్ డెమోగార్గన్ ని షూట్ చేస్తూ ఉంటారు. డెమోగార్గన్ బ్రెన్నర్ ని అటాక్ చేస్తుంది. బ్రెన్నర్ చనిపోతాడు. హాపర్ జాయ్స్ కి ఒక చోట బాబ్రా డెడ్ బాడీతో పాటు చాలా డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అక్కడ విల్ కూడా ఉంటాడు. విల్ గాలి పీల్చుకోవట్లేదు. హాపర్ కి విల్ ని చూసి చనిపోయిన తన కూతురు సారా గుర్తొస్తుంది. సారా క్యాన్సర్ వల్ల చనిపోయింది. హాపర్ విల్ చెస్ట్ మీద గట్టిగా గుద్దుతాడు. విల్ ఎగుస్తాడు. ఎల్ ఎగిచి డెమోగార్గన్ ని అంతం చేస్తుంది. తరువాత ఎల్ మాయమవుతుంది. మైక్ ఏడుస్తాడు. విల్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. మైక్, డస్టిన్, లూకస్ విల్ ఏం మిస్ అయ్యాడో అన్ని విల్ కి చెప్తారు. ఎల్ గురించి కూడా. 1 month తర్వాత మైక్, డస్టిన్, లూకస్, విల్ హ్యాపీగా మైక్ బేస్మెంట్ లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. మైక్ ఎల్ ని మిస్ అవుతాడు. నాన్సీ, స్టీవ్ మళ్ళీ కలుస్తారు. హాపర్ ఎల్ కి ఇష్టమైన ఫుడ్ తన ఇంటి బయట ఒక బాక్స్ లో పెడతాడు. విల్ ఇంకా అప్సైడ్ డౌన్ కి కనెక్ట్ అయి ఉంటాడు. అప్పుడప్పుడు అప్సైడ్ డౌన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విషయం ఎవ్వరికీ చెప్పడు. ఇంతటితో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వెబ్ సిరీస్ కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.